అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము వాటర్ మెలన్ డ్రాయింగ్కి షేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ వాటర్ మెలన్ షేప్ అది గీసుకుంటున్నాను. మీరు కూడా ఫ్రీగా ఎలా కుదురుతుందో అలా వీలుగా మీరు వాటర్ మెలన్ షేప్ అది గీసుకోండి. జస్ట్ హెచ్బి పెన్సిల్ కానీ బీ పెన్సిల్ కానీ యూస్ చేయండి, సరిపోతుంది. గీసిన తర్వాత మనకి వాటర్ మెలన్ కట్ చేసేటప్పుడు తొడిమ దగ్గర కట్ చేస్తాం కదా, అలాగా ఆ పాయింట్ కూడా అక్కడ పెడుతున్నాను నేను. పెట్టిన తర్వాత మనం ఏవైనా ఫ్రూట్స్ వెజిటబుల్స్ గీసుకునేటప్పుడు ఈవెన్ ఆరెంజెస్ కానీ పంప్కిన్స్ కానీ లేదంటే టొమాటో ఏవైనా షేడింగ్ చేసేటప్పుడు ఆ తొడిమ దగ్గర నుంచి ఆ విధంగా మనం ఇలా ఇప్పుడు నేను గీస్తున్నాను కదా అలాగ గీసుకొని అటువైపుగా షేడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉండడం కాదు, మెయిన్ మనకి ఆ కరువు లాగా వస్తే మనకి రియలిస్టిక్గా ఉంటుంది. మనం ఇలా గీసుకోవడం వల్ల మనం ఈజీగా షేడ్ చేసుకోగలుగుతాము ఎటువైపు చేయాలి అనేది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి ఈ విధంగానే షేడింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ కలర్ డ్రాయింగ్ కూడా ఇలాగే మనం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్సెసివ్గా ఉన్న లైన్స్ అన్నీ నేను రబ్ చేసేస్తున్నాను. వన్స్ మనం అవుట్లైన్ అయిపోయిన తర్వాత అదే హెచ్బి పెన్సిల్తో మనం షేడింగ్ స్టార్ట్ చేసుకుందాము. షేడింగ్ కూడా దగ్గరగా చేయండి, దూరంగా చేయొద్దు. మనం దగ్గరగా షేడింగ్ చేసుకుంటే బ్లెండ్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది, మనకి స్మూత్గా కూడా ఉంటుంది. దగ్గరగా షేడింగ్ చేయడం వల్ల దూరంగా షేడింగ్ చేయొద్దు. నేను ఇక్కడ నార్మల్ పేపరే యూస్ చేస్తున్నాను. జస్ట్ మన A4 షీట్స్ ఉంటాయి కదా, అవే వాడుతున్నాను. నేనేమి స్మూత్ బ్రిస్టల్ పేపర్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు. మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మామూలు పేపరే యూస్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. నేను బీ పెన్సిల్ యూస్ చేసి నేను షేడింగ్ ఏ విధంగా చేస్తున్నానో స్లోగా అబ్జర్వ్ చేయండి. మనకి కర్వీగా వెళ్తుంది కదా. నేను ఫస్ట్ 2 వీడియోస్లో కూడా చూపించాను ఫ్రీగా ఎలాగ మూవ్ చేయాలి అనేవి. హ్యాండ్ అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అన్ని రకాల షేప్స్ అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత రకరకాల షేడింగ్స్ కూడా చూపించాను నేను. ఆ షేడింగ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్మోస్ట్ రియల్ టైమే ఇస్తున్నాను. మీరు నాతో పాటు ఎవరైనా చూస్తా కూడా నేర్చుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ పెట్టుకుని మీరు మీ దగ్గర ఉన్న మీ పేపర్లో కూడా వేసుకోండి. కింద నుంచి కూడా కరువులాగా పైకి గీసుకోవాలి. స్ట్రైట్గా గీసేయవద్దు. లైన్స్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ లాగా గీయొద్దు. మనకి ఎటువైపు అయితే మనం ఆల్రెడీ ముందు అవుట్లైన్స్ లాగా వేసుకున్నామో ఆ విధంగానే చేసుకోండి. ఈవెన్ కలర్ పెన్సిల్స్తో కూడా ఇలాగే చేయాలి మనము షేడింగు. నేను కలర్ పెన్సిల్స్ కూడా వన్స్ ఈ గ్రాఫైట్ పెన్సిల్ అయిపోయిన తర్వాత కలర్ పెన్సిల్స్తో కూడా చూపిస్తాను. వన్స్ షేడింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర స్టంప్స్ ఉంటే స్టంప్స్, లేదంటే బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే జాన్సన్ బడ్ ఉంటే ఏది ఉంటే అది, ఏమి లేకపోతే టిష్యూ పేపర్ అయినా లేదా కాటన్ అయినా ఏది ఉంటే దాంతో తీసుకుని నీట్గా బ్లెండ్ చేయండి. జస్ట్ నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను ఇక్కడ. మీకు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకుని మధ్యలో పాయింట్ దగ్గర నేను రిమూవ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక గీసుకున్నాం కదా, ఆ లైన్స్ని జస్ట్ ఎరేజ్ చేస్తున్నాను అక్కడ. మళ్ళీ అదే విధంగా మనము వాటర్ మెలన్ పైన డార్క్ అది కూడా గీసుకుందాము. జస్ట్ ఎడ్జెస్లో నేను ఇంకొకసారి బీ పెన్సిల్తో ఎడ్జెస్కు మనం కరెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక వాటర్ మెలన్ మీద మనకి డిజైన్లా ఉంటుంది కదా, దాన్ని
జస్ట్ బీ పెన్సిల్తో గీస్తున్నాను. మనం థిక్ కలర్ యూస్ చేద్దాము వన్స్ మనం కరెక్ట్గా గీసుకున్న తర్వాత. అందుకే నేను ఇందాక ఎరేజర్తో జస్ట్ డిజైన్ లాగా పెట్టాను కదా, మళ్ళీ అటువైపుగా మనకి అలా అయితే ఈజీగా ఉంటుంది. మనకు లైన్స్ కనిపిస్తూ ఉంటే మనం ఈజీగా మనము ఆ డిజైన్ కూడా గీయగలుగుతాము. జిగ్జాగ్ లాగా మనము కొంచెం ఫ్రీగా గీసుకోవడమే. మనం అటువైపుగా మనము ఇందాక ఏ విధంగా అయితే లైన్స్ గీసుకున్నామో అటువైపుగా చేసుకున్నాము. స్టంప్ పెట్టి బ్లెండ్ చేస్తున్నాం. స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4B థిక్ కలర్ పెన్సిల్ యూజ్ చేద్దాము. సేమ్ ముందు మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో అదేవిధంగా దానిపైన 4B పెన్సిల్ యూజ్ చేసి షేడింగ్ చేసుకుందాము. ఫాస్ట్గా మూవ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ నేను ఎక్కువ ప్రెజర్ ఇవ్వను. పైనే మనం షేడింగ్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి షేడింగ్ చేయొద్దు. ఎందుకంటే మనం యూజ్ చేసేది ఎలాగో థిక్ పెన్సిల్సే కాబట్టి మనం ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి లైటింగ్ పడుతుంది కదా, అక్కడ కింద వైపు డార్క్గా ఉంటుంది, పైన మనకు వంపుగా ఇలా ఉంటుంది కదా, అందుకని అక్కడ లైట్ పడుతుంది. అందుకని అక్కడ గ్రాఫైట్ రిమూవ్ చేశాను. మనం డైరెక్ట్గా 5B పెన్సిల్ అయినా 4B పెన్సిల్ అయినా యూస్ చేయొచ్చు, బీ పెన్సిల్ కాకుండా. కానీ మన ఏమైనా మిస్టేక్స్ వస్తే మనకి మచ్చలాగా ఉండిపోతుంది. అందుకని నేను ముందుగా బీ పెన్సిల్ యూస్ చేసి తర్వాత థిక్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మధ్యలో వైట్గా వదిలేసి మిగతాదంతా మళ్ళీ బీ పెన్సిల్తో సేమ్ షేడింగ్ చేశాను. మనం అలా లైన్స్ గీసుకుని చేయడం వలన మనకి వన్స్ పిక్చర్ అంతా అయిపోయాక మనకే డిఫరెన్స్ తెలుస్తుంది. జస్ట్ నార్మల్గా మనం తొడియంలాగా పెట్టుకున్నాం కదా, అది పెట్టుకుని గీస్తే ఎలా ఉంటుంది, అది పెట్టుకోకుండా గీస్తే ఎలా ఉంటుంది. పెట్టుకోకుండా గీసుకోవచ్చు, కాకపోతే మటుకి ఈ లైన్స్ గీసుకుని అదే విధంగా మనం ఎలా అయితే షేడ్ చేసుకున్నామో ఫస్ట్ బీ పెన్సిల్తో ఆ విధంగా చేయండి. ఇదే కాదు, మనము ఏ ఫ్రూట్స్ అయినా టమాటోకి కూడా అంతే. టమాటోకి కూడా మధ్యలో అలా ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా లైన్స్ గీసుకుని కరెక్ట్గా షేడింగ్ చేసుకోవాలి. ఆ తొడియం ఉన్న చోట మనం ఎక్కువ డార్క్ చేసి పైకి వచ్చే దగ్గర కొంచెం లైట్ చేస్తే ఏమవుతుందంటే మనకు అలా వంపు వచ్చిన దగ్గర లైటింగ్ పడుతున్నట్టుగా మనము సన్లైట్ పడుతుంది కదా, అలా కనిపిస్తుంది మనకి. ఆ డిఫరెన్స్ తీసుకుంటే అలాగే జిగ్జాగ్ లాగా స్లోగా షేడ్ చేసుకోవాలి. డబుల్ లేయర్ వేస్తాను. మళ్ళీ థిక్ లేయర్ వస్తే ఇంకా మనము 5B కూడా యూస్ చేసి లాస్ట్లో మళ్ళీ మనము 5B కూడా యూస్ చేసి షేడింగ్ చేద్దాము. మళ్ళీ సేమ్ బీ పెన్సిల్తో మనకి లైట్గా ఉంది కదా, మధ్యలో రెండింటి మధ్యలో మనం ఓన్లీ 1 లేయర్ వేసాం కదా, దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నాను.
5B పెన్సిల్ తీసుకుంటున్నాను. 5B పెన్సిల్ యూజ్ చేసి ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. మనం ఇలాగ స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిదానంగా మనము పోర్ట్రేట్స్ అవి కూడా మొదలు పెట్టుకుందాము. నెక్స్ట్ ఐ డ్రాయింగ్, నోస్ అవి కూడా ఎలా గీయాలో చూసి స్లోగా పోర్ట్రేట్స్ కూడా ఎలా గీసుకోవాలి, గ్రిడ్ ఇది వేసుకుని అవుట్లైన్ గీసుకోవడం ఎలాగా, లేదంటే గ్రిడ్ లేకుండా అవుట్లైన్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇవి చిన్న చిన్నవి కూడా మనం ముందుగా ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. షేడింగ్ బాగా తెలిస్తే మనము పోర్ట్రేట్స్ అవి గీయచ్చు. ముందు షేడింగ్లో మనం మిడ్ టోన్స్, డార్క్ టోన్స్ ఇవన్నీ మనకి కొంచెం అలవాటు అవ్వాలంటే ఇలాంటి సింపుల్ డ్రాయింగ్స్ కూడా మనం గీసుకుంటూ ఉండాలి. స్లోగా ప్రాక్టీస్ చేస్తే మనకి సేమ్ బీ పెన్సిల్ని యూజ్ చేసి మళ్ళీ పైన ఆల్రెడీ ఇందాక మనం చేసుకున్నాం కదా, మళ్ళీ కింద ఇంకో 2-3 లేయర్లు వేస్తున్నాను. బ్రష్తో బ్లెండ్ చేసుకుంటే మనకి ఇంకా స్మూత్గా వస్తుంది. బ్రష్తో బ్లెండ్ చేయకపోయినా బాగానే ఉంటుంది. మనము కొన్ని డ్రాయింగ్స్ బ్రష్తో బ్లెండ్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ టైం మనం చేసాం కదా టిష్యూ పేపర్తో. ఇప్పుడు నీడెడ్ ఎరేజర్ యూజ్ చేసి మనకి లైటింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ నేను కొంచెం రిమూవ్ చేస్తున్నాను గ్రాఫైట్. మీ దగ్గర ఎరేజర్ లేకపోయినా మన నార్మల్ డస్ట్ ఫ్రీ ఎరేజర్ ఉంటాయి కదా, అవి జస్ట్ అద్దె తీసుకోవచ్చు. జస్ట్ టచ్ చేసి పైకి లేపితే మనకి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము షాడో గీసుకుందాము. షాడో గీస్తేనే మనకి ఇంకా న్యాచురల్గా అనిపిస్తుంది. ఫస్ట్ బీ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. తర్వాత మనము ఎక్కడైతే షాడో నేను చెప్పాను కదా, ఆ వస్తువు దగ్గర బాగా థిక్గా ఉంటుంది, కోర్ షాడో అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నచ్చినట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.